మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. సంక్రాంతి కానుకగా సీజన్ చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 2025 సంక్రాంతి విజేతగా నిలిచింది. వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో హ్యాట్రిక్ గా నిలవడంతో పాటు దిల్ రాజు బ్యానర్ కి కష్ట సమయంలో అండగా నిలిచింది. కేవలం 6 రోజుల్లోనే సినిమా 100 కోట్ల షేరు రాబట్టింది. సీనియర్ హీరోలలో చిరంజీవి మాత్రమే ఇప్పటి వరకు 100 కోట్ల షేరు రాబట్టారు. ఇప్పుడు వెంకటేష్ సైతం ఆయన పక్కన చోటు దక్కించుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 6 రోజులలో 100 కోట్ల షేరు రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఇప్పటి వరకు 100 కోట్ల షేరు రాబట్టి సినిమాను కలిగి ఉన్నారు. ఆయన తర్వాత ఇప్పుడు వెంకటేష్ ఆ మ్యాజిక్ నెంబర్ ను చేరుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా 100 కోట్ల పోస్టర్ను విడుదల చేశారు. కేవలము 6 రోజుల్లోనే సినిమా 100 కోట్లకు మించి షేరు రాబట్టింది అంటూ పోస్టర్లో పేర్కొన్నారు. ఈ వీక్ పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా థియేటర్లలో సినిమాను చూడాలి అనుకుంటున్న కారణంగా సంక్రాంతికి వస్తున్న సినిమా లాంగ్ రన్ లో 150 కోట్ల షేరును రాబట్టే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నారు.